అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ప్రపంచ పర్యాటక దినోత్సవంగా సెప్టెంబర్ 27న జరుపుకుంటూ ఉన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రపంచ నదీ దినోత్సవాన్ని కూడా సెప్టెంబర్ 27నే జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రపంచ నదీ దినోత్సవం తీసుకుంటే ఇండియాలోని భారతదేశంలో ఉన్న ప్రధాన నీటి లభ్యత అనేది 1900 నుంచి 2012 మధ్య కాలంలో సగానికి పైగా తగ్గుతూ ఉంది. ఇది క్వశ్చన్ సివిల్ సర్వీస్లో ఫ్రేమ్ చేసినట్లయితే ఈ కారణం ఏంటి అంటే వ్యర్థాలు ఎక్కువగా వేయడం అనేది, అక్రమ నిర్మాణాలు అని. అయితే 112 ఏళ్ల కాలంలో నదుల నీటి లభ్యత అనేది కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా గంగా, గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, నర్మదా, తాపీ, మాహి, సబర్మతి నదుల్లో తీసుకున్నట్లయితే అతి తక్కువగా తీసుకున్నట్లయితే గోదావరి నదుల్లో నీటి తక్కువగా లభ్యత ఉంది. అతి ఎక్కువ నీటి లభ్యత ఎక్కువగా తగ్గిపోయింది సబర్మతి నదిలో 79% వరకు తగ్గితే, గోదావరి నదిలో తగ్గిన శాతము కేవలము ఒక 16% తగ్గింది. అయితే అత్యధికంగా తగ్గుదలలో మొదటి 4 స్థానాలు మనం తీసుకున్నట్లయితే సబర్మతి, కృష్ణా, మాహి, నర్మదా అని తీసుకోండి. పైనుంచి కిందకి ఎత్తే డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే గోదావరి, నెక్స్ట్ వచ్చి మనకి తాపీ నది, తర్వాత కావేరి, నెక్స్ట్ వచ్చి మనకి పెన్నాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.